మీ ట్రావెల్ లైఫ్ గురించి నాకు తెలియదు కానీ నేను నా హడావిడి మాస్టర్తో ట్రావెల్ చేస్తే ఇలా ఉంటుంది. జపాన్ కోసమని బయలుదేరాము. 2 సూట్ కేసెస్ వేసుకొని ఎట్లా బరిగిస్తున్నాడు చూస్తున్నారా? నేను అక్కడెక్కడో వెనకాల ఉన్నాను. ట్రైన్ ఎక్కిన వెంటనే నన్ను వదిలేసి ముందెక్కడో కూర్చున్నాడు డోర్ దగ్గర. సో దట్ సూట్ కేసెస్ వేసుకొని బయట పరిగెత్తొచ్చని మా మూటా మేస్త్రి ఇక్కడ కూర్చొని లాంజ్ లో కొంచెం తినేసి మళ్ళీ బెల్ట్ వేసుకొని తయారైపోయాడు. పరిగెత్తే ఎయిర్పోర్ట్ లో ఆ ఫ్లైట్ ఏదో వెళ్ళిపోతున్నట్టు ఈ వేషాలు ఏందో నాకైతే ఏం అర్థం కాదు. ఇంకా ఫైనలీ కోక్ తాగుతున్న హడావిడి మాస్టారు ఇంకా టోక్యోలో దిగిన వెంటనే వాక్ వేలో నన్ను మూలబడేసి అక్కడెక్కడో పరిగిస్తున్నాడు. కానీ పాప మా హడావిడి మాస్టర్ 25 kgs బ్యాగులు వేసుకుంటూ మళ్ళీ స్టేర్స్ కూడా ఎక్కేశాడు. ఫైనల్లీ 7-Eleven లో కాస్త ఇద్దరం కలిసి శాండ్విచ్ తిందాం అనుకుంటే నేను ఫస్ట్ బైట్ తీసుకునే లోపల లాస్ట్ బైట్ లో ఉన్నాడు. మా హడావిడి మాస్టర్ స్పెషాలిటీ ఏంటంటే ఒక 50 ప్లేసెస్ ఒకే రోజులో దూర్ చేస్తాడు. సో ఈ కాఫీ షాప్ తర్వాత వెంటనే ఇంకో రెస్టారెంట్ రిజర్వేషన్ ఉంది. సో ఫాస్ట్ గా వాటర్ తాగినట్టు తాగేస్తాను ఇక్కడ ఈ కాఫీని. ఆ తర్వాత ఇంకా పరిగెత్తుకుంటూ హడావిడి మాస్టర్ వెనకాల పరిగెత్తాను. ఈ ఉడాన్ నూడిల్స్ స్పాట్ కి పట్టుకుపోయాడు. ఫైనల్లీ మోస్ట్ అవైటెడ్ పార్ట్ ఆఫ్ దిస్ డే ఇది మా ఫేవరెట్ ఉడాన్ నూడిల్స్. సో ఇది చాలా టేస్టీగా ఉందని వింటే ఇది నేను రిజర్వేషన్ చేయించాను. హడావిడి మాస్టర్ ని ఎంతన్నా ఏదైనా రిజర్వేషన్ చేయమంటే మాత్రం దాంట్లో మాత్రం పక్కాగా చేస్తాడు. ఫైనలీ ఐస్ క్రీమ్ తో ఎండ్ చేసాం. నెక్స్ట్ ఎపిసోడ్ కోసం ఫాలో అయిపోండి.